సభకు నమస్కారం. చాలా ఆనందమైన రోజు ఈరోజు. పిఎంసి గురించి చెప్పాలంటే ఆషామాషి విషయం కాదు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అన్ని విధాల చేదోడు వాదోడుగా నిలబడి నడిపిస్తున్నారు కాబట్టి పిఎంసి మనం ఈరోజు కూడా ముందుకు తీసుకుపోతున్నాము. ఒకసారి పిఎంసికి జగన్నాథుడికి ఉన్నటువంటి కొంచెం లింకు. పూరి జగన్నాథుడి దగ్గరికి ఎప్పుడు ఈ సముద్రం వచ్చి ముంచేసేదంట. ముంచేస్తూ ఉండేటప్పుడు ఈ పూరి జగన్నాథ స్వామి ఆంజనేయ స్వామిని తీసుకొని వచ్చి కాపలా పెట్టినాడంట. ఎక్కడికి పోబాక ఇక్కడే ఉండు అనేసి. ఆయన అక్కడే ఉన్నాడు. అప్పుడు ఈ సముద్రం అనేది పూరి జగన్నాథ్ మీద సముద్రం పోకుండా వచ్చింది. ఇలా పోకుండా ఉండేటప్పుడు ఒకసారిగా రామకీర్తన ఒకటి జరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి పరిగెత్తినాడంట. పరిగెత్తా వెళ్ళిపోయినాడు. అప్పుడేం చేసినాడు సముద్రుడు, ఇప్పుడు ఆంజనేయ స్వామి లేడు కాబట్టి ఇదే అవకాశాన్ని మళ్ళీ పూరి జగన్నాథుడికి ఆ యొక్క ఊరి మీదకి పోవడం జరిగిందంట. అప్పుడు పూరి జగన్నాథుడు ఏం చేసినాడంటే ఆంజనేయ స్వామిని తీసుకొని వచ్చి తన సంఖ్యలు వేసి అక్కడ కూర్చోబెట్టేసినాడంట. ఆ కూర్చోబెట్టినాడు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క సముద్రం అనేది ఇప్పటివరకు కూడా పూరి జగన్నాథ్ పోవడం లేదనేసి మనం ఇప్పటివరకు కూడా వింటున్నటువంటిది శాస్త్రం. అదే మాదిరిగా ఆ పూరి జగన్నాథ స్వామి ఇటువంటి ట్రస్టీలో ఉన్నటువంటి మాస్టర్స్ని, డైరెక్టర్ ఉన్నటువంటి మాస్టర్స్ని మీ అందరినీ ఒక చోటికి చేర్చి అందరినీ పిఎంసి డెవలప్మెంట్ చేసేదానికి ఆయన మా అందరికీ సంఖ్యలు కట్టేశాడు. అంటే ఆ పూరి జగన్నాథాన్ని ఎలా అయితే ఆంజనేయ స్వామి కాపాడుకుంటున్నాడో పిఎంసి అనే దాన్ని కూడా మనం అందరం కలిసి కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీను నేను ముఖ్యంగా ఎప్పుడు రుణపడి ఉండే వాళ్ళల్లో ఆనంద్కు కానీ అలాగే మా జక్కారావు కానీ ముఖ్యంగా మా చక్రవర్తి అయినటువంటి మా రాజు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికతో నాకు ఉన్నటువంటి పరిచయం దరిదాపుగా 29 సంవత్సరాలు దాటిపోయింది. ఒక గురువు దగ్గరికి మనం ఏమి నేర్చుకోవటానికి వచ్చాం, ఎటువంటి జ్ఞానాన్ని ఆయన నుంచి స్వీకరించగలిగితే ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి నిశ్చింతగా జీవించేటటువంటి స్థాయికి ఎదుగుతామన్న దానికి పత్రిక గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞత అన్న దాని పదానికి ఏమిటంటే ఆయన యొక్క లక్ష్యమే ఎప్పటికైనా జ్ఞాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు అయి తీరాలి. బట్ కృతజ్ఞత భావంగా అది జరగాలంటే మనకి పిఎంసి ఛానల్ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికెక్కడ వచ్చేస్తాం. బట్ ప్రపంచం అంతా తిరగాలంటే ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు, అది ఒక ఛానల్ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి మరి ఆ కృతజ్ఞత భావంగా వైస్ చైర్మన్గా వారు తీసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని 2026 కొత్త సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ మొత్తం కూడా పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో కూడా మీటింగులు పెట్టుకుంటూ జనాల యొక్క స్పందనని మరింతగా మనం పెంచేటటువంటి ప్రయత్నంలో చేయాలని గట్టిగా పని మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ ఆల్రెడీ గుంటూరు, ప్రకాశం 2 జిల్లాలు పూర్తయిపోయినాయి. జనాల యొక్క స్పందన చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం రెండు కలుగుతున్నాయి మనకి. కాబట్టి ఈ స్పందన మరింతగా పెరిగి రేపు నెక్స్ట్ మళ్ళీ పిఎంసి అంబేసాడర్స్ మీటింగ్ పెట్టడానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ గ్రౌండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అది కళ్ళ కట్టినట్టుగా ఏర్పడుతుంది. కాబట్టి మరి వచ్చిన వాళ్ళకి, రాబోయే వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.